ఈ రోజు మన టాపిక్ ప్రకృతి వైద్యం సూత్రాలు, ప్రయోజనాలు మరియు ఉపయోగాలు. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ప్రకృతి వైద్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది స్వతహాగా స్వస్థత పొందే శరీరం యొక్క సొంత సామర్థ్యంపై దృష్టి సారించే సహజమైన వైద్యం. ప్రకృతి వైద్యం ఆహారం, జీవనశైలి మార్పులు మరియు సహజ చికిత్సల వంటి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వైద్యం అంటే ఏమిటి? ప్రకృతి వైద్యం అనేది సహజ వైద్యం పద్ధతులపై ఆధారపడిన ఔషధరహిత వైద్య విధానం. సరైన పరిస్థితులు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు పునరుద్ధరించడానికి మానవ శరీరానికి అంతర్నిర్మిత శక్తి ఉందని ఇది నమ్ముతుంది. లక్షణాలను అణచివేయడానికి బదులుగా ప్రకృతి వైద్యం వ్యాధి యొక్క మూల కారణాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకృతి వైద్యం యొక్క సూత్రాలు. ప్రకృతి వైద్యం కొన్ని ముఖ్యమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ప్రకృతి యొక్క వైద్యం శక్తి. శరీరం సహజంగా స్వయంగా నయం చేయగలదు. రెండవది, లక్షణాలకు కాకుండా కారణానికి చికిత్స చేయండి. మూడవది, శరీరం, మనస్సు మరియు భావోద్వేగాలతో సహా మొత్తం వ్యక్తికి చికిత్స చేయండి. నాల్గవది, ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి సారించడం కంటే నివారణ ఉత్తమం. చివరకు, రోగి విద్య, ఆరోగ్యంగా ఎలా ఉండాలో ప్రజలకు బోధించడం. ప్రకృతి వైద్యం యొక్క ప్రయోజనాలు. ప్రకృతి వైద్యం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తం రోగనిరోధక శక్తిని మరియు శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది రసాయనాలు మరియు మందులను నివారిస్తుంది కాబట్టి ఇది తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మానసిక విశ్రాంతి, ఒత్తిడి ఉపశమనం మరియు భావోద్వేగ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రకృతి వైద్యం ఉపయోగాలు. ప్రకృతి వైద్యం సాధారణంగా ఉపయోగించబడుతుంది మలబద్ధకం మరియు అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు, మధుమేహం, ఊబకాయం మరియు అధిక రక్తపోటు వంటి జీవనశైలి లోపాలు, ఒత్తిడి, ఆందోళన మరియు నిద్ర రుగ్మతలు, మొటిమలు మరియు తామర వంటి చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వం,
ప్రకృతి వైద్య చికిత్సలు. కొన్ని ప్రసిద్ధ ప్రకృతి వైద్య చికిత్సలు: డైట్ థెరపీ మరియు ఉపవాసం, వేడి మరియు చల్లటి నీటిని ఉపయోగించి హైడ్రోథెరపీ, మట్టి చికిత్స, యోగా మరియు ధ్యానం, మసాజ్ మరియు వ్యాయామ చికిత్స. ముగింపు. ముగింపులో, ప్రకృతి వైద్యం అనేది ఆరోగ్యానికి సురక్షితమైన, సహజమైన మరియు సంపూర్ణమైన విధానం. ఇది లోపల నుండి శరీరాన్ని బలోపేతం చేయడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా పనిచేస్తుంది. సరైన మార్గదర్శకత్వం మరియు క్రమమైన అభ్యాసంతో, ప్రకృతి వైద్యం సమతుల్యత, ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.